కేఏ పాల్ నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీకి ఇన్నాళ్ళు హెలికాప్టర్ గుర్తు కేటాయించిన ఈసీ తాజాగా ఆ గుర్తును మార్చేసింది. హెలికాప్టర్ గుర్తు స్థానంలో మట్టి కుండను కేటాయించినట్లు పాల్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అనంతరం స్వయంగా మట్టి కుండ తయారు చేసి కుటుంబ పాలన వద్దని కుండ పాలన కావాలని అన్నారు. ఉగాది రోజున మధ్యాహ్నం 12:47 ప్రజాశాంతి పార్టీకి కుండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాలని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరివాని వద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్ని మంచి కుండలే. కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యాన్లు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబల్ ఎవరని ఎంతో మంది బాధపడ్డారు. ఎంతో మంది ఈ రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్ గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ, ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కుండ గుర్తును సంపాదించుకున్నాం. ఒకటి వినండి, ఒక్క మాట, మీ జీవితాన్ని మార్చుకో. ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి. 175 ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకటి, అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చారు. ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు. నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 8 లక్షల మంది 100 రోజుల తర్వాత 1 ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో 100 కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. 1000 కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 1000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు.